పల్లె కన్నీరు పెడుతుంటే మీరు పల్లె పండగ అని ప్రచారం చేస్తారు. ఎంతసేపు పబ్లిసిటీ తప్ప ఇంకేమైనా ఉందా? రైతుకి మీరు ఇచ్చిన సూపర్ 6 హామీ అమలు చేశారా? సూపర్ 6లో ఇచ్చినట్టుగా అసలు కనీసం అన్నదాత సుఖీభావ అని పేరైతే మార్చారు రైతు భరోసాకి. ఇంచుమించుగా 7-8 లక్షల రైతులను కోత విధించారు. కౌలు రైతులు ఊసేలేదు, ఒక్క కౌలు కార్డు ఇవ్వలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన CCRC చట్టాన్ని నీరుగార్చేశారు. ఇవాళ చూస్తే భయంకరంగా రైతులు ఒత్తిడికిలోనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇంచుమించుగా 400 మందికి పైగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంచుమించుగా 2700 మందికి పైగా రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారని మీ ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇది ఎంత దుర్మార్గంగా మీరు వ్యవహరిస్తున్నారనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ ఒక్కరికైనా ఆత్మహత్య చేసుకుని రైతు కుటుంబానికి సాయం చేశారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చనిపోతే ఇమీడియట్గా 7 లక్షల రూపాయలు కలెక్టర్ల దగ్గర నిధులు పెట్టి ఇప్పించిన విషయం మీరు మర్చిపోయారా? ఎంతసేపు మీరు కార్పొరేట్లు కొమ్ముగాయడం, షో పుటప్ చేయడం, ఆ రోజుకి హెడ్లైన్లు మనం టచ్ చేసామా లేదా? రైతుల గురించి మాట్లాడమంటే కోకో సిటీ పెడుతున్నా, లేకపోతే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొస్తా, ఏదో డ్రోన్లు ఎళ్ళే కనిపెట్టినట్టు కొత్తగా పబ్లిసిటీ మీద బతికే కార్యక్రమం తప్ప వాస్తవంగా ప్రజలకి రైతాంగానికి ఏమిద్దాం అనేది ఆలోచన ఉందా?